అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మనం వీడినందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటి విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రైవేట్ స్కూళ్ళలో పేద విద్యార్థులకి 25% సీట్లు ప్రవేశాలు ఉచితంగా ఇవ్వనున్నారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ పేద పిల్లలకి అందరికీ ప్రైవేట్ స్కూల్లో చదివించాలనుకున్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, మీ చుట్టుపక్కల వారికి తెలియజేయండి. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు చాలామంది కూడా తెలియకపోవచ్చు. ఓకే, కాబట్టి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎవరు అర్హులు, ఎంత వయసు ఉండాలి, పూర్తి వివరాలు ఈ విషయాలు చెప్పుకుందాం. ఓకే, మొట్టమొదటిగా విద్యా హక్కు చట్టం 2009 12C ప్రకారం దీనికి సంబంధించిన జీవోలన్నీ కూడా మన వెబ్సైట్లో ఇస్తాను. గూగుల్లో మునిరత్నం అప్డేట్స్ అని ఎంటర్ చేయండి, మన వెబ్సైట్ వస్తుంది, అందులో ఇచ్చున్నాను. లేదా వీడియో ఫస్ట్ కామెంట్లో కూడా ఇచ్చటం, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన జీవోలన్నీ కూడా. ఓకే, విద్యా హక్కు చట్టం అందరికీ విద్య అనేటువంటి కాన్సెప్ట్ అనమాట అది. ఓకే, అందులో ప్రైవేట్ స్కూల్స్ మరియు అన్ఎయిడెడ్ స్కూల్స్ వీటిలలో పేద పిల్లలకి ఉచితంగా సీట్లు ఇవ్వనున్నారు. ఓకే, ఎంత? 25%. ఎంతమంది అయితే ఆ క్లాస్లో స్ట్రెంత్ ఉంటారో అందులో 25% పేద పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలనేది ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం. ఓకే, దీని సంవత్సరం మనం గత సంవత్సరం చేసాము, అంతకుముందు సంవత్సరం కూడా వీడియోలు చేసాము, చాలామంది కూడా లబ్ధి పొందారు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి ప్రైవేట్ స్కూల్ అన్నాం కదా, ఇక్కడ గమనించండి, చాలామంది కూడా సందేహం రావచ్చు. ఓకే, ఏ క్లాస్ నుంచి అని. కాబట్టి ఇక్కడ 1వ తరగతి ప్రవేశాలకు మాత్రమే ఇది ఉచితం. ఓకే, గమనించండి, ప్రైవేట్ స్కూల్ అన్ఎయిడెడ్ స్కూల్లో 1వ తరగతి చేర్చడానికి మాత్రం ఇప్పుడు ఫ్రీ అంటున్నారు. ఓకే, కాబట్టి ఇది ఎవరెవరికి ఫ్రీ అంటే ఈ 25% ఎవరెవరికి? అనాథలకు కానీ, హెచ్ఐవి బాధితుల పిల్లలకు కానీ, దివ్యాంగులకు కానీ, హ్యాండిక్రాఫ్ట్స్ కానీ అలాంటి వాళ్ళు ఉంటే 5% వాళ్ళు కేటాయిస్తారు. షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ కులాలకు 10%, ఎస్టీ షెడ్యూల్డ్ తెగలు 4%, బీసీ, ఓసీ అండ్ మైనారిటీ ఈ కేటగిరీ వాళ్ళకి 6%. సో ఓవరాల్గా 25% సీట్లు అనేది ఇస్తారు. ఓకే, ఉదాహరణకి ఇప్పుడు 1వ తరగతి క్లాసులో మీ దగ్గర ఉన్న ప్రైవేట్ స్కూల్లో 1వ తరగతిలో 40 మంది స్ట్రెంత్ ఉన్నారనుకో. ఓకే, 40 మంది స్ట్రెంత్ ఉన్నారు, అందులో 25% అంటే 10 సీట్లు. ఓకే, ఆ 10 సీట్లలో ఇక్కడ చెప్పిన పర్సంటేజ్ ప్రకారం ఆయా క్యాస్ట్ల వారికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకేనా, ఇది ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎవరు అర్హులు అంటే దీనికి ఎవరైతే దీనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంవత్సర ఆదాయం, కుటుంబ ఆదాయం వచ్చి గ్రామాల్లో వాళ్ళకైతే 1,20,000 సంవత్సరాన్ని దాటకూడదు. అదేవిధంగా పట్టణాల్లో వాళ్ళకైతే 1,44,000 మించి ఉండకూడదు. ఓకే, ఈ సంవత్సర ఆదాయాలు ఉన్నట్లయితే వాళ్ళకి రేషన్ కార్డు ఉన్నట్టే. ఓకేనా, ఇక్కడ దీనికి అప్లై చేయాలంటే రేషన్ కార్డు మ్యాండేటరీ ఏం కాదు, రేషన్ కార్డు కాకపోతే అక్కడ ఈ ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఎంటర్ చేయాలి, కాబట్టి ఉంటేనే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వయసు, ఇది ఇంపార్టెంట్. 1వ తరగతి అయితే మా వార్డు పెట్టి జాయిన్ చేయించాలనుకుంటున్నాము ప్రైవేట్ స్కూళ్ళలో ఉచితంగా. ఓకే, దానికి ఎంత వయసు ఉండాలంటే ఇక్కడ సిలబస్ ప్రకారం సిబిఎస్ఈ ఉన్నటువంటి సిలబస్ ఉన్నటువంటి ఆ ప్రైవేట్ స్కూల్ కానీ, ఐసిఎస్సి కానీ, ఐబీ సిలబస్ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అందులో చేర్పించాలంటే మాత్రం వాళ్ళకి 5 సంవత్సరాలు నిండి ఉండాలి. ఓకే, అది ఎప్పుడు? ఏప్రిల్ 2, 2019 నుండి ఏప్రిల్ 2, 2019 నుండి మార్చి 31, 2020 ఈ మధ్యలో జన్మించిన వారు ఈ సెంట్రల్ సిలబస్ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళలో ప్రవేశాలకు ఉచితం అంటున్నారు. ఓకే, కాబట్టి వాళ్ళు ఉపయోగించుకోండి. నెక్స్ట్ స్టేట్ సిలబస్ చెప్పినటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నారో అక్కడ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు నిండి ఉండాలి. 1వ తరగతి ప్రవేశానికి మాత్రమే ఇది. ఓకే, అది జూన్ 2, 2019 ఆ సంవత్సరం నుండి మే 31, 2020 మే 31, 2020 ఈ మధ్యలో జన్మించిన వారు మాత్రమే స్టేట్ సిలబస్ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో ప్రవేశాలకు ఉచితం. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి అన్నయ్య మాకు చాలా సందేహాలు ఉన్నాయి, ఎవరిని సంప్రదించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చింది, 180042585599 ఈ నంబర్ అయితే ఇచ్చింది. ఓకే, కానీ ఈ నంబర్ అయితే నేను లైవ్లో 2-3 సార్లు చెక్ చేశాను, నంబర్ అయితే ఎప్పుడు బిజీ వస్తుంది, మీరు కూడా ఒకసారి చెక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, కాబట్టి ఇక్కడ కింద మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మీ స్థానికంగా ఎంఈఓ ఆఫీసులో వెళ్ళి కలవండి. ఓకేనా, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు కదా, వారే దీనికి పూర్తి బాధ్యత అన్నమాట. ఓకేనా, ప్రైవేట్ స్కూల్స్ మీకు ఏ సందేహం వచ్చినా కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇదంతా కూడా ప్రభుత్వం చెప్పిన అధికారిక సమాచారం, అది గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు అమలు అవుతుందని కాదు, గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారంగా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయని మాత్రమే మనం ఈ వీడియోలో చెబుతున్నాం. ఓకే, నెక్స్ట్
అప్లై ఏ విధంగా చేసుకోవాలి, ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. ఓకే, ఈ ఆన్లైన్ని ఏ విధంగా చేసుకోవాలి అని మనం గత సంవత్సరం కూడా ఒక వీడియో చేసాం. అది కూడా మన వెబ్సైట్లోనే ఇచ్చాను. ఓకే, మన వెబ్సైట్ ఇక్కడ చెప్పే ప్రతి ఒక్కటి కూడా అక్షర రూపంలో వివరంగా ఇచ్చుంటానో చూసుకోండి. అక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మనమే సొంతంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలో దానికి చెప్పాను కాబట్టి ఉపయోగించుకోండి. ఓకే, లేదన్నయ్య మాకు తెలియదు మేము చేసుకోలేమంటావా, నన్ను కాంటాక్ట్ అవ్వండి, తప్పకుండా అయితే చేయిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆన్లైన్లో అప్లికేషన్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే ఈ మే 2వ తేదీ నుంచి మే 2వ తేదీ నుంచి మే 19వ తారీఖు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ డేట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మేము అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ఏ విధంగా చేస్తారన్నయ్య మాకు అంటే ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ అప్లై చేసుకున్న వాళ్ళని లాటరీ తీస్తారు. ఆ లాటరీ ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ లాటరీ ఉంటుంది, సెకండ్ లాటరీ 2 సార్లు తీస్తారనమాట. సో ఫస్ట్ లాటరీ అనేది మే 21 నుండి మే 25 మధ్యలో ఉంటుంది అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అడ్మిషన్ వచ్చి జూన్ 2వ తేదీ ఉంటుందని అయితే అంటున్నారు. ఏదో ఫస్ట్ లాటరీలో పేరు వచ్చిన వారికి జూన్ 2వ తేదీ అడ్మిషన్ కూడా ఇస్తామని అయితే అంటున్నారు. నెక్స్ట్ సెకండ్ లాటరీ వచ్చి జూన్ 6th అంటున్నారు. సో అక్కడ లాటరీ తీసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో క్యాండిడేట్స్ పిల్లలు వాళ్ళకి జూన్ 12వ తేదీన వాళ్ళకి అడ్మిషన్ ఇస్తామంటున్నారు. ఓకేనా, సెలెక్ట్ అయ్యామా లేదా మాకు ఎలా తెలుస్తుంది అన్నయ్య, ఏమైనా స్టేటస్ చెక్ ఉందంటే ఎటువంటి ఆన్లైన్ లింక్ లేదు. కేవలం మీరు ఇక్కడ సెలెక్ట్ అవ్వడం, మన సెల్కి ఒక మెసేజ్ వచ్చేస్తుంది, మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి పలానా స్కూల్లో సెలెక్ట్ అయ్యారు, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి అని అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది గమనించండి, మీరు ఎక్కడైతే హౌస్ మ్యాపింగ్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే హౌస్ మ్యాపింగ్ ఉన్నారో మీ పరిధిలో 1 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఆ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్, మీరున్నటువంటి లొకేషన్ హౌస్ మ్యాపింగ్ అయినటువంటి సచివాలయ పరిధి ఏదైతే ఉందో మీ ఇల్లు, అక్కడి నుంచి 1 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల పరిధి ఉన్న ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే లిస్ట్ అవుట్ అవుతుంది. ఓకే, అందులో మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఓకే అన్నయ్య, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్లు కావాలి అంటే ఫస్ట్ విద్యార్థి ఆధార్ అయినా ఉండాలి, లేదా మా పిల్లలకి ఇంకా ఆధార్ తీయలేదంటారా పర్వాలే, తల్లిదైనా తండ్రిదైనా, లేదు తల్లిదండ్రులు కూడా లేరు సంరక్షణదైనా పర్వాలే. ఓకే, ఆధార్ మ్యాండేటరీ. నెక్స్ట్ విద్యార్థి యొక్క బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఒకటి ఉండాలి, దానికి ఒక ఓటీపీ వస్తుంది కాబట్టి ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఓకే, రేషన్ కార్డు అనేది స్టార్ మార్క్ లేదు అంటే మ్యాండేటరీ కాదు. ఓకేనా, కానీ రేషన్ కార్డు ఉంటే కూడా అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ యూడైస్ కోడ్ అని ఒకటి కావాలి. యూడైస్ కోడ్ ఇదేంటంటే ఇప్పుడు మీ పిల్లల్లో 2 పిల్లలు ఉన్నారనుకో, ఆల్రెడీ మీ పెద్ద అబ్బాయి కానీ లేదా పెద్ద పాప కానీ ఒక స్కూల్లో చదువుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మీ చిన్న పిల్లల కోసం ఈ విద్యా హక్కు చట్టం ద్వారా మీరు ఇప్పుడు చేర్చాలనుకుంటున్నారు. అక్కడ ఇది వరకే మీ పెద్ద పాప కానీ మీ పెద్ద అబ్బాయి కానీ ఏ స్కూల్లో చదువుతున్నారో అదే స్కూల్లో మీ పిల్లవాడిని కూడా చేర్చాలనుకుంటే అలాంటప్పుడు యూడైస్ కోడ్ అని అడుగుతారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకే ఇస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ పెద్ద పిల్లాడు కానీ పెద్ద అమ్మాయి కానీ ఒక స్కూల్లో చదువుతుంటారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ స్కూల్లోనే ఇవ్వని ఛాన్స్. ఎందుకంటే ఆ పేరెంట్స్ వాళ్ళు తీసుకురావడానికి కానీ లేదా ఆ స్టూడెంట్స్ వాళ్ళిద్దరూ కూడా కోఆర్డినేట్ ఆడి ఉండడానికి కూడా బాగుంటుందనేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తానంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత కాబట్టి మిగిలిన స్కూల్స్ అయితే అంటున్నారు. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్. అడ్రస్ వచ్చి మీరు ఎక్కడైతే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నారో అక్కడ సంబంధించిన అడ్రస్, ఆధార్ కానీ రేషన్ కార్డు కానీ కరెంటు బిల్లు కానీ లేదంటే ఇంటి పన్ను కానీ ఈ విధంగా చాలా అయితే ఇచ్చారు, ఏదో ఒకటి అయితే అప్లోడ్ చేయాలి, ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఇది. ఓకే, నెక్స్ట్ ఫీజు. ఆన్లైన్లో అప్లై చేసిన ఫీజు ఏమైనా ఉంటుందంటే లేదు, ఉచితం. దీంతోపాటు అన్నయ్య ఇక్కడ ప్రధాన సందేహం అందరికీ కూడా ఇది 1వ తరగతిలో చేర్చిన తర్వాత ఫీజు ఉచితమా లేదంటే కట్టుకోవాలనా అనేది అంటున్నారు. ఓకే, దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చింది. సో వాళ్ళని కాంటాక్ట్ అవుదాం అనుకుంటే ఆ నెంబర్ అయితే పనిచేయడం లేదు. ఓకే, గతంలో అంటే లాస్ట్ ప్రభుత్వంలో ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్లో అయితే మేము కాంటాక్ట్ అయ్యి మాట్లాడాం. ఓకే, అప్పుడు మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి డబ్బులు ఏదైతే ఇస్తుందో దాని ట్యూషన్ ఫీజు అంటారనమాట. ఓకే, ఆ ట్యూషన్ ఫీజు మాత్రం వాళ్ళు కట్టుకోవాలి. కాబట్టి ఆ ట్యూషన్ ఫీజు అనేది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కడుతుంది వాళ్ళ తరపున. కాబట్టి విద్య అనేది ఉచితం అని అయితే అన్నారు. ఓకే, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం
అది రియాలిటీలో జరగలేదు. కాకపోతే ఫీజు తగ్గించి రిమైనింగ్ ఫీజు అయితే ప్రైవేట్ స్కూల్‌లో అయితే వసూలు చేశారు. కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో అది వరకే కట్టాలంటున్నారు. ఓకే. అది గతంలో నేను మాట్లాడినప్పుడు 6,000 నుంచి 8,000 అన్నారనమాట. ఓకేనా, స్కూల్‌ని బట్టి. ఇప్పుడైతే ఆ నంబర్ పనిచేయలేదు కాబట్టి, ఆ నంబర్ పనిచేస్తే పూర్తి వివరాలు చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం కింద కామెంట్ చేయండి. చాలా మందికి ఉపయోగపడుతుంది. ఓకే. ఇదండి. దీనికి సంబంధించిన జీవోస్ అన్నీ కూడా మన వెబ్‌సైట్‌లో ఇచ్చున్నాం. ప్రతి ఒక్కటి కూడా చూడండి. ఓకే. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్‌కమ్ సర్టిఫికేటు. క్యాస్ట్, ఇన్‌కమ్ వివరాలైతే ఆడ ఇవ్వాలి. కానీ ఈ సర్టిఫికేట్ అనేది మీరిప్పుడు ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు అడగదు. మీరు నెక్స్ట్ మీ స్కూల్‌లో జాయిన్ అయ్యేటప్పుడైతే ఖచ్చితంగా ఉండాలి. ఓకే. ఇదండి ఉచిత విద్యకి సంబంధించి అది 1వ తరగతి ప్రవేశాలు. ఓకే. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ చాలామంది షేర్ చేసుకోండి. ఓకేనా. అందరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్‌లో ఉచిత విద్య అనే కాన్సెప్ట్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కాబట్టి ఇది మంచి అవకాశం. తప్పకుండా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. మాకు తెలీదన్నయ్య చేసేయండి అంటే నాకు కాల్ చేయండి. తప్పకుండా తప్పులు లేకుండా వివరంగా అప్లై చేయిస్తాను. ఓకే. థ్యాంక్ యూ.